सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पलिकी वरदंबर महात्मा महाराज की जय। गुरु मध्य स्थितं विश्वं विश्व मध्य स्थितो गुरुः गुरुर्विश्वं न चान्यो तस्मै श्री गुरवे नमः। अम्मा ఈ రోజు మనం స్వామి పలికి వరదనంబర్ స్వామి ఆరాధన సందర్భంగా అలాగే వచ్చే సంవత్సరం జిల్లెలమూడిలో అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళన సందర్భంగా మనం ప్రతి నెల మాస్టర్ గారు పూజ్య భరద్వాజ మాస్టర్ గారికి ఒక్కొక్క రచన మీద ఒక్కొక్క ప్రాంతంలో మనం ప్రవచనాల రూపంలో పారాయణాల రూపంలో ఆయన యొక్క సాహిత్యాన్ని అలాగే సద్గురు సాంప్రదాయాన్ని అందరికీ అందించే ప్రయత్నంలో మనం ఈరోజు స్వామి పలికి వరదనంబర్ స్వామి ఆరాధన సందర్భంగా ఇక్కడ మన డోన్ ప్రాంతంలో స్వామివారి సన్నిధిలో సాయి లీలామృతం అనే గ్రంథం భరద్వాజ మాస్టర్ రాసినటువంటిది గురు సాంప్రదాయం మీద రెండు కళ్ళు లాంటివి గురు చరిత్ర లీలామృతం. దీన్ని ఈరోజు మనం ప్రవచనాల రూపంలో మొత్తం సాయి లీలామృతం అంతటినీ మనం చెప్పుకోవట్లేదు కానీ అందులో ఉన్నటువంటి మనకు ఉపయోగపడే కొన్ని అధ్యాయాలు తీసుకుని ఉపదేశాలు అలాగే దక్షిణ అలాగే నిత్య సత్యుడు సాయినాథుడు సమాధి అయిపోయిన తర్వాత కూడా ఆయన ఎటువంటి లీలలు చూపిస్తున్నాడు అలాగే గ్రంథ పారాయణ మహత్యం గ్రంథాన్ని పారాయణ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అట్లాగే సత్సంగం యొక్క మహిమ సత్సంగానికి మన మీద ఊహించినంత ప్రభావం ఉంటుందంటారు మాస్టర్ గారు. సత్సంగం యొక్క మహిమ అలాగే అటువంటి కొన్ని అంశాలు తీసుకుని మనం ఈ రోజు ప్రవచనాల కింద రూపంలో మనందరం కూడా దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు రెండు విషయాలు చెప్పాలి. మొట్టమొదటిది ఈరోజు ఇలా మాస్టర్ గారు అమృతలేఖలు రాసేటప్పుడు ఇలాంటి సత్సంగాలకి పంచికట్టుని వెళ్ళమని చెప్పి కింద నోట్ రాసి పెట్టారు మాస్టర్ గారు. అంటే నేను అమృతలేఖలు చదివినప్పుడల్లా అనిపించేది ఇలాంటి కార్యక్రమాలకి మాస్టర్ గారు పంచికట్టు వెళ్ళమంటున్నారు కదా అని. కానీ కొంచెం బిడింగ్గా ఉండేది పంచికట్టుకుంటే ఏదో తేడా ఉంటాను. కానీ అనుకోకుండా నేను డ్యూటీ నుంచి ఇటువైపు రావడం బట్టలు ఏమీ లేకపోవడం వస్తూ కాశీరామ్జీకి ఫోన్ చేస్తే పంచ అలా ఏర్పాటైంది. అంటే మాస్టర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు అరే ఇలాంటి కార్యక్రమాలకి ఆయన రాశారు అమృతలేఖలు రాశారు. రామకృష్ణారెడ్డి అనే శిష్యుడు సత్సంగానికి పంపిస్తూ ఆయనే సత్సంగాన్ని పంపిస్తూ ఒరే సత్సంగానికి వెళ్ళేటప్పుడు పంచికట్టు నీళ్ళు అలాగే అని చెప్పి రాశారనమాట. కానీ కొంచెం కొన్ని కారణాల వల్ల నేను దాన్ని పాటించలేదు. కానీ ఆయన బలవంతంగా ఇవాళ పంచికట్టించారు మాస్టర్ గారు. అట్లాగే రెండోది ఏంటంటే కాశీరామ్ గారు మేము ఆయన చూసినప్పుడల్లా కొంచెం అసూయగా ఫీల్ అవుతాం. కాళ్ళు చేతులు అన్నీ ఉండి కూడా మేము ఆయనంత సేవ చేయలేకపోతున్నాం. ఆయన చక్కటి సేవ చేసుకుంటున్నారు. అసలు ఇది ఒకప్పుడు ఎలా ఉండేదో ఫోటో కూడా చూసాం. చాలా సంవత్సరాల నుంచి మేము వస్తూ ఉన్నాం. నిరంతర ప్రార్థన అనేట్లు ధోని ఒక ధ్యాన మందిరం వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. అలాగే ఆరాధన సందర్భంగా మాస్టర్ గారి జయంతి సందర్భంగా మాస్టర్ గారి ఆరాధన సందర్భంగా చాలా కార్యక్రమాలు కూడా ఆయన కాశీరామ్ గారు నిర్వహిస్తున్నారు. అందుకని ఆయనకు ఒక్కసారి మనందరం కూడా చప్పట్లు కట్టి ఆయన యొక్క టీంకి ఆయన అంటే ఆయన ఎవరు ఒకరం కాదు ఆయనతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది సాయం చేస్తారు. వాళ్ళందరూ కూడా ఒకసారి చప్పట్లు కట్టి మనం ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అట్లా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కూడా ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు కాశీరామ్ గారికి. అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఏంటంటే సాయి లీలామృతం. ఈ సాయి లీలామృతంలో ఒక అధ్యాయం ఉపదేశాలు ఒకటి అంటే 9వ అధ్యాయం అనమాట. ఈ 9వ అధ్యాయం రెండు మాటలు మాట్లాడి మనం దాన్ని మాట్లాడే స్పీకర్ గా పిలుస్తాము. ఈ 9వ అధ్యాయం లీలామృతంలో ఎంత ఇంపార్టెంట్ అంటే గురు చరిత్ర మీరు పారాయణ చేశారు లేదో పారాయణలో 16వ అధ్యాయం ఇంపార్టెంట్ చెప్తారు మాస్టర్ గారు. 16వ అధ్యాయం గురు చరిత్రలో. అలాగే లీలామృతంలో కూడా ఉపదేశాలు ఒకటి 9వ అధ్యాయం ఇంపార్టెంట్. మాస్టర్ గారి కొడుకు గారుబాబు కూడా ఈ 9వ అధ్యాయం చదువుతూ ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటాడు ఆయన. అటువంటి 9వ అధ్యాయం మొత్తం అంతా కూడా గురు సాంప్రదాయంలో అసలు మనం ఏంటి గురువు బాబాని కానీ ఏ గురువునైనా సరే ఒకసారి ఆశ్రయించిన తర్వాత ఎలా సేవించాలి అనేది ఒక కథ రూపంలో చెప్తారు బాబా. ఎవరు బాబా చెప్పడం అనమాట. ఆ కథని మాస్టర్ గారు చాలా చక్కగా అద్భుతంగా నేరేషన్ చేస్తారు. నేరేషన్ అంటే కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు భరద్వాజ మాస్టర్ గారు. అటువంటి కథ అనమాట. హేమాత్మంత ఒక భక్తుడికి అంటే సాయి సత్యచరిత్ర రాశారు కదా. ఆ సాయి సత్యచరిత్ర రాసిన హేమాత్మంతుడికి శ్యామకి మధ్య సంభాషణ అనమాట ఆ కథ. ఆ కథలో ఆయన వెళ్ళలేని ఆనుమిత్యాలు లాంటి మాటలు వాక్యాలు బాబా చెప్పినట్టు వాటిని మాస్టర్ గారు రాస్తారనమాట. ఇప్పుడు మన కథ ద్వారా మనం సాయి లీలామృతంలో ఉపదేశాలు బాబా మనకి ఏం చెప్తున్నాడు ఏం ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా చెప్పి తీరాల్సిందే. మనం ఎంతసేపు సాయి లీలామృతం గురు చరిత్ర చదవడం ద్వారా ఆయన లీలను తెలుసుకుంటున్నాం. ఆ లీలను తెలుసుకుంటే మనకేమొస్తుంది బాబా అంతటి వాడు బాబా ఎంతటి గొప్పవాడు బాబా మహాత్ముడు బాబా దేవుడు బాబా భగవంతుడు అని ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకుంటున్నాం. కానీ ఆయన లీలను అనుకుంటే బోధన మనం పట్టుకోవట్లేదు అంటారు మాస్టర్ గారు.
చాలా చోట్ల రాస్తారు మాస్టర్ గారు. ఆ లీలలో బోధన మనం అర్థం చేసుకోకపోతే మన యొక్క రోగానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ కి మనం మెడిసిన్ షాప్ లోకి వెళ్తాము, మెడిసిన్ తీసుకుంటాం, వేసేసుకుంటాం. కానీ ఆ మెడిసిన్ తీసుకునేటప్పుడు డాక్టర్ గారు ఏదో పత్యం చెప్తాడు, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా తినకూడదు, అలా తినకూడదు అని ఒకటి ఉంటాయి కొన్ని రోగాలకి. ఆ పత్యాన్ని మనం తీసుకోకపోతే రోగం మళ్ళీ తిరగబడుతుంది. పత్యం ఏంటంటే లీలలో అనుకుంటే బోధ అనమాట. ఆ లీలలో వెనుక సాయినాథ్ మనకి ఏం చెప్తున్నాడు, ఆయన ఇంకోటి అంటాడు, నా లీలని పదే పదే మననం చేసే వాళ్ళకి వెళ్ళలేని ఆనుముత్యాలు లభిస్తాయి అంటారు లీలామృతంలో. అంటే పదే పదే మననం చేస్తే ఏమవుతుందంటే ఆ లీలను మన మనసులో నాటుకుపోతాయి. నాటుకుపోయినప్పుడు ఆ లీల ద్వారా మనం ఏదైనా మనలో తెలియకుండానే మార్పు వస్తుంది. మనలో తెలియకుండానే మార్పు వస్తుంది. ఆ తెలియకుండా మనకు వచ్చే మార్పు కోసం పదే పదే పారాయణ చేయమనేది. అందుకే సాయి లీలామృతాలు మనం లీలల పరంగా కాకుండా లీలలు అనుకుంటే బోధన అర్థం చేసే ప్రయత్నం చేయండి. లీలలు అనుకుంటే బోధన అర్థం చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు బాబా చెప్పినట్టు తండ్రికి దగ్గర బిడ్డలు కంటే అంటాడు ఆయన తండ్రికి బిడ్డని మనం ఆయన చెప్పిన దానికి కాస్త కోసం ఒక అడుగులో మనం వేసే ప్రయత్నం చేయగలుగుతాం. ఎప్పుడు లీలలు అనుకుంటే బోధన అర్థం చేసుకున్నప్పుడు. ఆ లీలలు అంటే బోధన అర్థం చేసినట్టుగా మనం ఈ రోజు ఈ ప్రయత్నం చేద్దాము. ఇంకా మన టైం వేస్ట్ చేయకుండా భార్గవి గారు ఈవిడ నరసరాపేట నుంచి వచ్చారు, చక్కగా పారాయణ చేస్తారు. అలాగే సత్సంగాలు మేమైతే వారానికి ఒకసారి సత్సంగం జరిగితే చాలా చేయడం అనుకుంటాం మేము. అలాంటి వాళ్ళు ప్రతిరోజు సత్సంగం చేస్తారు. అలాగే వాళ్ళ ఇంటి దగ్గర కాదు, ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉండే ఊళ్ళన్నిటికీ ఆటోల మీద, బస్సుల మీద, కుదిరితే సైకిల్ మీద ఏమి దొరకకపోతే వాళ్ళు కరోనా టైంలో ఎలా వెళ్ళారంటే అలా వెళ్ళారు. కరోనా టైంలో ఏ దొరికింది పట్టుకుని వెళ్ళారు. కరోనా టైంలో కూడా సత్సంగాలు ఆపలేదు వాళ్ళు. అటువంటి టీం వాళ్ళది. భార్గవ్ గారు, ఒక్కసారి భార్గవ్ గారు మన చప్పటి ద్వారా పిలిచి ఆహ్వానించి ఆ లీలలో బోధని ఆవిడ చేత మనం విన్నాం. మొట్టమొదటి ఉపదేశాలు అధ్యాయం 9వ అధ్యాయం లీలామృతంలో సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు అలివేల్ మంగమ్మ సహిత భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్తకు జై. సాయిరామ్. మాస్టర్ గారు బాబా గురించి రాస్తూ ఈ గ్రంథానికి సాయి లీలా అమృతం అని పేరు పెట్టారు. అమృతం అంటే ఏంటి? మళ్ళీ జన్మ లేనిది, మృత్యు లేనిది అంటే కదా. అంటే సాయి లీలలనే ఆ అనుభవాన్ని బాగా మనం మనసుకు పట్టించుకుంటే ఇక మళ్ళీ జన్మ లేని స్థితికి తీసుకెళ్తాడు సాయినాథ్. అంటే ఆ సాయి లీలలతో పాటు ఆ బోధ కూడా మనకి అత్యంత అవసరం అన్నమాట. ఆ ఎలా చెప్పించేవారు బాబా? చూడబడేదంతా కలిసి నేను, ఎవరిని చూస్తే వాళ్ళలో నేను ఉన్నాను అన్నాడు. కాబట్టి ఏ భక్తుడికి ఏ సందేహం వచ్చినా బాబా వాళ్ళని ఎవరో ఒకరి దగ్గరికి పంపించడం, వాళ్ళ ద్వారా వీళ్ళకి సమాధానం రావడం కరెక్ట్ సరిపోయేది అనమాట. మనకి ఈ చరిత్రలోనే హేమాండ్ భక్తుడు కూడా ఒకసారి డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? సాటే అనే ఒక బ్రాహ్మణుడు వస్తాడు, చాలా నష్టపోతాడు. ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు ఎవరో స్నేహితులు చెప్తారనమాట, నువ్వు ఇల్లు ఇచ్చుకోవాల్సిన పని లేదు, షిరిడీలో సాయినాథుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్తారు. వెళ్ళిన తర్వాత బాబా గురుచరిత్ర పారాయణ చేయడం అని చెప్పి చెప్తారు. ఆ పారాయణ చేసిన రోజు ఆయనకి స్వప్నం వస్తుంది. అందులో బాబా ఆ గ్రంథాన్ని పట్టుకొని ఏవో బోధిస్తున్నారు. ఆయనకి ఆ స్వప్నం అర్థం కాక దీక్షితుని అడగమంటాడు అనమాట, ఏంటి బాబా నాకేం చెప్పదలుచుకున్నారు అంటే బాబా అంటారు అతను ఇంకొక పారాయణ చెయ్యాలి అని చెప్పి చెప్తారు. ఈ కళ వింటుండగానే హేమాండ్ పంతుకి మనసులో అశాంతి రేగుతుందన్నమాట. నేను 40 సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నాను, 7 సంవత్సరాల నుంచి సాయి సేవ చేస్తున్నాను, అయినా నాకు ఒక్కసారి కూడా బాబా దర్శనం ఇవ్వలేదే, ఈయనకు ఒక్క పారాయణకే దర్శనం ఇచ్చాడేంటి అని మనసులో ఎప్పుడైతే అల్లరి రేగిందో వెంటనే బాబా శ్యామా దగ్గరికి వెళ్ళు, శ్యామా దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు తీసుకుందా, కాసేపు మాట్లాడరా అని చెప్పి బాబా పంపిస్తారు. పంపించగానే ఈయన వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ శ్యామతో విషయం చెప్తాడు. శ్యామ అంటాడు, నేను పూజ చేసుకొని వస్తాను, అప్పటిదాకా కూర్చో అంటాడు. మనమైతే ఏం చేస్తాం, మన బంధువులు ఎవరు రాగానే పూజ తర్వాత చేసుకుందాం అని నామం పెట్టేసి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటాం. కానీ వాళ్ళ అంత శ్రద్ధగా ఎలా చేసుకునేవాళ్ళు అలా చేసుకునేవాళ్ళు. ఈలోపు ఈయన కూడా ఏకనాథ భాగవతం తీసుకొని అది కరెక్ట్గా ఆ రోజు చదువుని పారాయణ వచ్చింది. ఆ పారాయణ చేసుకున్నాడు. పారాయణ అయిపోయిన తర్వాత శ్యామ వచ్చాడు. 15 రూపాయలు బాబా నీ దగ్గర దక్షిణ తీసుకొని రమ్మన్నారు అంటాడు. అంటే శ్యామ దగ్గర డబ్బులు ఉండవని బాబాకి తెలుసు కదా, అయినా ఎందుకు 15 రూపాయలు అడిగారంటే
మాస్టర్ గారు ప్రవచనాల్లో చెప్తారనమాట. ఎందుకంటే శ్యామ రోజు బాబా దగ్గరికి వెళ్ళేసరికి ఆయనకి ఏమనిపిస్తుంది, రోజు ఉండే బాబానే కదా, ఏముందిలే అంటే ఒక యాంత్రికమైన భావం వచ్చిందండి శ్యామ. అందుకని మళ్ళీ నువ్వు ఆరాధించే సద్గురువు ఇంత గొప్పవాడు అని తెలియజేయడానికే మళ్ళీ ఆ దక్షిణ రూపంలో బాబా అడిగారన్నమాట. అప్పుడు తర్వాత హేమంత్ పంత్ అడుగుతాడు, నీతో కాసేపు మాట్లాడమన్నారు బాబా అని చెప్తాడు. అయ్యా నువ్వేమో చదువుకున్న వాడివి, నేనేమో నీ అంత చదువుకోలేదు, నేను నీకే చెప్తాను అని మళ్ళీ ఏమంటాడు, బాబా నా నోట్తో ఏది చెప్పిస్తే అది చెప్తాను అంటాడు. అంటే నేను చెప్తున్నానన్న అహంకారం అక్కడ లేదు, బాబా ఏం చెప్పిస్తే అది చెప్తాను అంటాడు. తర్వాత అప్పుడు శ్యామ చెప్పడం మిగిలినేస్తాడు. రాధాబాయి దేశ్ముఖ్ అని చెప్పి ఒక భక్తురాలు వచ్చింది, బాబాని చూస్తూనే పరవశించిపోయి పొందితే ఇలాంటి గురువు దగ్గరే మంత్రం పొందాలి అని చెప్పి ఆమె ఉపవాసం చేయాలని నిశ్చయించుకుంది అని చెప్పి ఆ కథ చెప్పడం మిగిలినేస్తాడు. అప్పుడు అది చెప్పిన తర్వాత శ్యామ అనే బాబాని అడుగుతాడు అనమాట. ఆమె 3 రోజులు అయిందయ్యా ముసలమ్మ, ఆమె తినకపోతే ఆమెకి ఏమన్నా అయిందనుకో అందరు నిన్నే అంటారు, ఆమెను పిలిచి ఆమెకి ఏమన్నా చెప్పరాదా అని చెప్పి శ్యామ అడుగుతాడు బాబాని. అప్పుడు బాబా ఆమెను పిలిపించి అప్పుడు చెప్తారన్నమాట, అమ్మా నా గురువే నాకేమీ ఉపదేశించలేదు, నేను నా గురువుని 12 సంవత్సరాలు నేను సేవించాను, ఆయన నాకేమీ చెప్పరా. 12 సంవత్సరాల తర్వాత నా గురువు ఆయన కళ్ళు తెరిచి ఆయన నా తల బోడి చేయించి 2 పైసలు దక్షిణ అడిగారు. అంటే బోడి చేయించడం అంటే ఏంటి, జుట్టు తీసేయించడం కదా. అంటే జుట్టు ఏంటి, అహంకారానికి గుర్తు. కాబట్టి అక్కడ ఫస్ట్ గురువు దగ్గర మనం ఏదన్నా పొందాలంటే ఏం పోవాలి, మనకి అహంకారం అనేది పోవాలి. అహంకారం అంటే ఏంటి, మన ఆలోచనలే అహంకారం. అంటే ఏది జరుగుతున్నా అది ఆయన ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది అన్న విశ్వాసం మనకుంటే ఇక దేని గురించి మనకి కొత్త కర్మలేమి మనకు అంటుకోవు కదా. అది చేయించిన తర్వాత ఆయన 2 పైసలు దక్షిణ అడిగారు. అప్పుడు బాబా జేబులో నుంచి డబ్బులు తీయబోతుంటే ఆ గురువు అంట, నేను అడిగే నువ్వు పెట్టే 2 పైసలు కాదురా, నిష్ఠ సబూరి అని చెప్పి. నిష్ఠ అంటే ఏంటి, స్థిరమైన విశ్వాసం. నా గురువు నాడు నన్ను రక్షించడానికి నాకేం భయం, ఆ విశ్వాసం. అయితే ఇక్కడ బాబా చెప్తారన్నమాట, నా గురువుని నేను అలా 12 సంవత్సరాలు ధ్యానంలో ఉంటే అలా చూస్తూ ఉన్నాను, నాకు అన్నవస్త్రాలకి లోటే లేదు, ఆయన నా మనస్సు ఎప్పుడు ఆయన ఎందే నిలిచిపోయేది అని చెప్తారు. ఇక్కడ బాబా అన్నవస్త్రాలకి లోటే లేదన్నాడు. మనకి ఫస్ట్ అధ్యాయంలో వస్తుంది, సగుడు మీద నాయకుతో చెప్తారు బాబా, ఏమిటి 1-2 రోజులు ఉపవాసానికే తట్టుకోలేవా, నేను 12 సంవత్సరాలు వేపాకుతిని జీవించాను అన్నాడు. అంటే ఇక్కడ 12 సంవత్సరాలు వేపాకుతిని జీవించానని ఒక పక్క చెప్తున్నాడు, ఇంకో పక్క ఏమంటున్నాడు, నాకు అన్నవసరాలకి లోటే లేదు అంటున్నాడు. అంటే ఏది నిజం, అంటే ఏదొచ్చినా అది గురుప్రసాదంగా స్వీకరించారు బాబా. అది లోటు అనిపించలా ఆయనకి, ఏది లోటు అనిపించలా. గురువు ఏది ఇస్తే అది నాకు అదే ప్రసాదము, అలా జీవించారన్నమాట. అలా ఎప్పుడైతే జీవించారో అదే విశ్వాసము, అదే స్థిరమైన విశ్వాసం. అప్పుడు మనం ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసంతో జీవిస్తామో ఆయనకి రక్షణ సమర్పించినట్లే. మనం పెట్టే 1000 లక్షలు కాదు, మనం ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసంతో ఉంటామో అప్పుడు ఆయనకు మన విశ్వాసాన్ని బట్టి ఆయనకి మనం రక్షణ సమర్పించినట్లే. 2 సబూరి. అంటే సబూరి అంటే ఏంటి, సంతోషంతో పట్టుదలతో కూడిన ఓర్పు. ఓర్పు ఎలా ఉండాలంట, సంతోషంతో ఉండాలంట. అంటే బాబా ఎలా ఉన్నారు, ఏదొచ్చినా తన గురువు వల్లే వచ్చింది. జవహరాలి వచ్చి బాబాని ఎంత హీనంగా ప్రవర్తించినా ఆయన దాన్ని సంతోషంగానే తీసుకున్నారు కదా బాబా. అంటే అది సబూరి, అంటే ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు కూడా ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలంట. అలా ఎప్పుడైతే ఉందో అది సర్వ కష్టాల్ని తొలగిస్తుంది. అంటే ప్రతిదాన్ని మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, రాగద్వేషాలు, మానవమానాలు, కష్ట సుఖాలు, శీతోష్ణాలు అన్నింటినీ
సమానంగా తీసుకునే బుద్ధి వస్తే అది పునాది అని చెప్తున్నారు ఆయన. అంటే మనకి కష్టాన్ని కూడా సుఖంగా తీసుకునే బుద్ధి రానంత వరకు పునాది కూడా మనకి రాలేదనే కదా అర్థం. అంటే ఆ కష్టం వచ్చినప్పుడు కదా మనం పునాదిగా తీసుకుంటున్నామో లేదో అన్నది తెలిసేది. దాన్ని కూడా సుఖంలాగా తీసుకుంటున్నామా లేదో తెలిసేది ఎప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు. అందుకే మాస్టర్ గారు అంటారు, మనకు ఒక కష్టం వచ్చినా ఎవరైనా అన్నా ఇది గురువు నా ఓర్పుకి పెడుతున్న పరీక్ష అని గుర్తు పెట్టుకోవాలని. అది ఆయన ఇందులో మనం విజయం సాధించేదాకా వస్తూనే ఉంటాయి అయ్యో ఒకటి. ఒకసారి అందులో మనం పాస్ అయితే మళ్ళీ క్వశ్చన్ పేపర్ మారిపోతుంది అనమాట. కాబట్టి అవి వస్తూనే ఉంటాయి, అది గుర్తు పెట్టుకోమంటారు అనమాట మాస్టర్ గారు. ఎప్పుడైతే ఆ నిష్ఠాసబుద్ధి నేను సమర్పించానో నా గురువు తన యొక్క మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు. ఆ గురువు యొక్క మనస్సులో మనం ఉండాలి స్థానం. అందుకే మాస్టర్ గారు అంటారు కదా, నువ్వు వచ్చి ఎదురుగా నా ముందు కూర్చున్నా నాకు నీ మీద ఏమీ ఉండదు, వాడెక్కడో దూరంగా కూర్చున్నా నేను వాటిని పలకరించచ్చు, ఏది ఎందుకు చేస్తానో తెలియదు. అంటే గురువు దగ్గర భౌతికంగా దగ్గర అయ్యే ప్రయత్నం కాదు మనం చేయాల్సింది, మానసికంగా దగ్గర అయ్యే ప్రయత్నం. అంతే కదా, ఆయనకి భౌతికంగా కాదు అంటే మానసికంగా దగ్గర అవడం అంటే ఏంటి? ఆయన ప్రేమ, దయ, క్షమ, వైరాగ్యము, ఆయన యొక్క గురుభక్తి, ఈ గుణాలు మనలో ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో అప్పుడు మనం మానసికంగా గురువుకి దగ్గర అవుతున్నట్లే లెక్క. కాబట్టి బాబాకి ఈ గుణాలన్నీ వచ్చినాయి కాబట్టి ఆ గురువు తన యొక్క మనోదృష్టిని ఆపై నిలిపి నన్ను ఉద్ధరించారు. వారి యత్నం ఏమీ లేకుండానే, నా యొక్క యత్నం ఏమీ లేకుండానే వారి కృప వల్ల నాకు ఇంతటి స్థితి కలిగింది అని చెప్పారు బాబా. అంటే నా ప్రయత్నం ఏమీ లేదు, నేను చేసిందల్లా ఏంటి, వచ్చిన ప్రతిదాన్ని నా గురువు యొక్క ప్రసాదంగా స్వీకరించాను. మాస్టర్ గారు ఆనంద వెంకటేశ్వర గారికి లెటర్ రాస్తూ చెప్తారనమాట, వచ్చిన ప్రతిదాన్ని బాబా ప్రసాదంగా స్వీకరించి ఎవరి పట్ల రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు లేకుండా ఉంటే ఈ జన్మలోనే ముక్తి పొంది తీరుతావు అని మాస్టర్ గారు చెప్తారు. అంటే ఎంత గొప్ప ముక్తి పొందడం అంటే సామాన్యం కాదు కదండి, అది సామాన్యమైన విషయమా? కానీ ఇంత ఈజీగా మనం పొందొచ్చు. ఏది? భగవంతుని ప్రసాదంగా ప్రతిదాన్ని స్వీకరిస్తే అంత ఈజీగా ముక్తిని పొందొచ్చు అని చెప్పి బాబా చెప్తున్నారు అన్నమాట. అలా నా యత్నమేమి లేకుండానే నాకు ఈ కృప, ఆయన యొక్క అనుగ్రహం వల్ల నాకు ఈ స్థితి కలిగింది. కానీ ఆయన నాకే మంత్రము ఉపదేశించలేదు, మరి నేను నీకేం చెప్తానమ్మా అని చెప్పి మళ్ళీ బాబా చెప్పారట ఆమెతో, నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తూ ఉండు, నేను నీపై దృష్టి నిలుపుతాను, అలా చేస్తే నీకు తప్పక పరమార్థం లభిస్తుంది. ఆయన మీద అంటే మనం బాబాని చూడగానే మనకి ఏం కనిపిస్తుంది? జనరల్ గా బాబా ఇవాళ ఎల్లో డ్రెస్ వేసుకున్నారు, కిరీటం పెట్టుకున్నారు, నాకు కూడా అంత అనిపిస్తుంది. పూలమాల వేసుకున్నారు, వెండి కిరీటం పెట్టుకున్నారు, ఇవే చూస్తాం. కానీ మాస్టర్ గారు చెప్తారన్నమాట, నిన్న అమృత లేఖ వల్ల మాస్టర్ గారు చెప్తారు, బాబాను చూడగానే మనకి ఆయన యొక్క గురుభక్తి, ఆయన భక్తులపై ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న విశ్వాసం, అలా ఆయన కరుణ, క్షమ, వైరాగ్యం, ఇవి దైవీ గుణాలు చాలా ఉంటాయి కదా బాబాలు, ఇవన్నీ గుర్తుకు రావాలండి మనకి. అంటే అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఏమవుతుంది, మనం కూడా ఇలా ఉండాలి కదా అని ఒక్క క్షణమైనా అనిపిస్తుంది కదా. అదే కదా బాబా చెప్తుంది. అలా ఎప్పుడైతే మనం ప్రేమతో చింతన చేస్తూ ఉంటామో అప్పుడు బాబా కూడా తన దృష్టిని మనపై నిలుపుతారు. అలా చేస్తే ఖచ్చితంగా నీకు పరమార్థం లభిస్తుంది అని బాబా చెప్తారు. ఈ కథ అయిపోగానే హేమాన్ పంత్, శ్యామ ఇద్దరు మసీదుకి వెళ్తారు. వెళ్ళంగానే బాబా ఏం అర్థమైందా అన్నారు. అంటే వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో బాబాకి తెలిసి ఉండాలి కదా. అంటే చెప్పింది ఎవరు? శ్యామ నోట్ల నుంచి బాబానే కదా. అంటే ఇది మంచి సందర్భం కాబట్టి శ్యామ నోటితో బాబానే చెప్పారు అంటున్నాం. అలానే మనం కూడా ప్రతి ఒక్కళ్ళలో నుంచి పలుకుతున్నది బాబానే అని గుర్తుంచుకోగలుగుతున్నామా? అంటే ఆ క్షణం ఆ బాబా చరిత్ర చదివినంతసేపు అంతా బాబానే కదా, అంతా బాబానే కదా అంటాం. ముయంగానే మళ్ళీ ఏమంటాం? ఆమన్నది, ఏమన్నది, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు అంటాం.
కానీ అందుకే మాస్టర్ గారు ప్రతిరోజు పారాయణ చేయమన్నా. అప్పుడేమవుతుంది, మనకి వాళ్ళల్లో కూడా పలుకుతున్నది బాబానే కదా అన్న విశ్వాసం కొంత కాకపోతే కొంతన్నా కలుగుతుంది. అందుకే మాస్టర్ గారు అప్పుడు ఏం చెప్పారు, చిత్త చాంచల్యం కిందకి రాదు, చిత్తాన్ని స్థిరం చేసుకునే ప్రక్రియ కిందకి వస్తుంది అని చెప్పారు. కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే బాబా మనల్ని ఆయన లాక్కెళ్తారన్నమాట. హేమాంతందుకి ఆనందం కలిగింది, బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా అర్థమైందా అని అడిగారు. అర్థమైంది బాబా, నా చిత్తం శాంతించింది, సరైన మార్గం తెలిసింది అని చెప్పి చెప్తాడు. అప్పుడు బాబా అంటారన్నమాట, ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. ధ్యానం అంటే ఏంటి, ధీ ప్లస్ యానం. ధీ అంటే బుద్ధి, బుద్ధితో ప్రయాణం చెయ్యడమే ధ్యానం. అంటే ఏంటి, ప్రతిదానికి ఎరుకతో, అంటే చేస్తున్నది ప్రతిదీ బాబానే చేస్తున్నాడు అన్న ఎరుక 24 గంటలు ఉండాలంట. మనం చేస్తున్నది ప్రతిదీ బాబానే చేస్తున్నాడు. ఎవరి రూపంలో, నా రూపంలోనే కాదు, అందరి రూపాల్లో చేస్తున్నది బాబానే అని గుర్తు పెట్టుకుంటే, ఆ కళ్ళు మూసుకొని కూర్చోవడం జ్ఞానం అని చెప్పాలా. ఆయన రమణ మహర్షి చెప్తాడు, భగవంతుడిని ఎలా చూడాలంటే కళ్ళు మూసుకుంటేనేమో నీ లోపల ఉన్నాడని చూడు, కళ్ళు తెరిస్తేమో బాహ్యమైన ప్రపంచం అంతా ఆయన రూపమేనని గుర్తు పెట్టుకో అని చెప్తారు. కాబట్టి కనిపించేదంతా కూడా బాబా రూపమేనని గుర్తు పెట్టుకో. ధ్యానం వల్ల మనస్సు స్థిరం అవుతుంది. అంటే మనసులో ఎవరి పట్ల ఎలాంటి ద్వేషభావము మనకి రాదు. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనస్సు నిలపడమే పరమార్థం. అంతటా భగవంతుడు ఉన్నానని ఆయన్ని గుర్తు పెట్టుకోవడమే పరమార్థం. ఇది నాకు చాటగా లేదా, నా రూపాన్నే నిలుపుకో. అలా చేస్తూ చేస్తూ ఉంటే ధ్యానించే నీవు, ధ్యానింపబడే నేను, ధ్యానమనే క్రియ వేరుగా అనుభవం అవుతా సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది అని చెప్పి బాబా చెప్తారన్నమాట. అంటే అది మనకి రాలేదు అనుకోవద్దు, ఏది చూస్తున్నా ఇది బాబానే బాబానే అని చెప్పి భావాన్ని మనం ఫస్ట్ తెచ్చిపెట్టుకోవడమే. తెచ్చిపెట్టుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి అది సహజమైపోతుంది అన్నమాట. దీని గురించి హేమంత్ పంత్ అంటాడు, నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామ ఇంటికి పంపి నా పారాయణ పూర్తి చేయించి శ్యామ నోట ఈ లీలను సాయే చెప్పించారు. అంటే ఆ మనసులో అశాంతిని రేకెత్తిచ్చేది కూడా ఆయనే. అంటే బాబా చెప్తారు కదా, సృష్టి స్థితి లయకర్తను నేనే, జగన్మాతను నేనే, త్రిగుణాల సామరస్యము నేనే, అన్నీ నేను. అది గుర్తు పెట్టుకోవడమే. మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక అతను మాస్టర్ గారిని ఇష్టం వచ్చినట్లు అన్నారంట. తర్వాత తప్పు తెలుసుకొని మాస్టర్ గారు మీ పాదాల మీద పడి నన్ను క్షమించండి అంటే మాస్టర్ గారు అంటారు, అయ్యో నువ్వేం చేశావయ్యా, అంతా బాబానే చేశాడు అన్నారు. అంటే ఆయనకి కళ్ళల్లో మాణిక్ బాబా అంటారు కదా, ఓ అంకుమ్మే దేకో బాబా హై, సాయి బాబా హై. అంటే మన కనుగుడ్డులో మిమ్మల్ని చూడాలంటే మీ ప్రతిబింబం నా కంట్లో పడాలి. ఆయనకి ఏముందంట, బాబానే ఉన్నాడు. అంటే ఆ ప్రతిబింబంలో ఎవరున్నారు, అంతా బాబానే. బాబా తప్ప మాస్టర్ గారికి ఇంకేం కనిపించదు. అలా ఎప్పుడైతే ఉన్నామో ఆయన బాబా అంతటి వాడైపోయాడు కదా. అదే మనకి ఇక్కడ బాబా మనకి కూడా చెప్తున్నారు అన్నమాట. బాబా చెప్తున్నారు, అసలు మానవుడు జన్మకొచ్చింది దేనికి, సద్గురు కృపతో మృత్యువుని జయించడానికి. మళ్ళీ జన్మ లేని స్థితి ఎప్పుడు వస్తుందంటే ఒక్క గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకు వస్తుంది. అయితే ఆ గురువుని కూడా ఎలా సేవించాలి, ఆత్మనిష్ఠుడైన గురువుని సేవించాలి. ఎవరిని బట్టే వాళ్ళని కాదు. ఇప్పుడు చెప్తున్నాం కదా గురువులు అయిపోతామా, అస్సలు కానే కాదు. ఏ మాత్రం అహంకారం ఉన్నా, చెప్తున్నామన్న భావం ఉన్నా అది ఉపయోగం లేకుండానే పోతుంది కదా. కాబట్టి ఏది చెప్తున్నా ఇది నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చెప్తున్నానన్న భావం ఉండాలి. కానీ 10 మంది కోసం చెప్పామంటే అది మళ్ళీ పుణ్యం కాస్త పాపంగా మారుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ మాస్టర్ గారు కొట్టుతున్నారు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని సేవించొద్దు, ఆత్మనిష్ఠుడు తత్వదర్శి అయిన గురువునే సేవించమని చెప్పి బాబా చెప్తారన్నమాట. తర్వాత బాబా దగ్గర బాబు సాహెబ్ జోగ్ అని చెప్పి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ఒక రోజు బాబాని అడుగుతాడు. బాబా మనసులో అనుకుంటూ ఉంటాడు అనమాట, బాబా నన్ను ఇంకా ఆయన అంతటి వాడిని చేయలేదే, శిష్యుణ్ణి చేస్తానంటాడు కదా అని చెప్పి అనుకుంటాడు. అనుకోగానే బాబా అంటాడు, వీడు నా స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నాడు అంటాడు. అంటే మనం కూడా అడుగుతాం, బాబా నాకు ముక్తిని ఇవ్వా, లేకపోతే ఇంకోటి. అదేంటంటే ఈజీ అనుకుంటాం. కానీ అది రావాలంటే ఎన్ని గుణాలు ఉంటాయో మనలో, దుష్ట సంస్కారాలు అవన్నీ పోవాలి కదా.
ఆ గురువు దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ పోగొట్టే ప్రయత్నం ఆయన చేస్తాడు అన్నమాట. అందుకనే ఈ బాబాసాహెబ్ జోగ్ కి కోపం ఎక్కువ అంట. ఆయన రోడ్డు కాంట్రాక్టర్ గా పనిచేసేవాట. కోపం ఎక్కువ, ఈ వర్కర్ల మీద అరుస్తూ ఉండేవాడు, బాగా కోపం ఎక్కువ. అయితే ఒకరోజు ఆ కోపం పోవాలి కదా, ఈయనకి మనలో ఉన్న బలహీనత గుర్తిస్తే కదా అది పోయేది. అయితే ఒక రోజు బాబా ఆయన అడుగుతాడు అన్నమాట, లక్ష్మి బా అంటాడు, నా దగ్గర డబ్బులు లేవు బాబా అంటాడు. మళ్ళీ అడుగుతాడు, లేవు బాబా. మళ్ళీ అడుగుతాడు. ఇట్లా 10 నిమిషాలకు ఒకసారి బాబా అడుగుతూనే ఉంటారు. ఈయన లేవు లేవు అంటుంటాడు. ఇంకా ఒక మన పిల్లలకి 2వ సారి చెప్తుంటేనే కోపం వచ్చింది కదా మనకి. అక్కడ బాబా కాబట్టి అడిగింది ఒక 5-6 సార్లు నెమ్మదిగా చెప్పాడు. ఇంకా 7వ సారి 8వ సారి ఏం చేశాడు, లేదంటుంటే ఆయన గొంతు చించుకున్నాడంట. బాబాయ్ అన్నాడు, నువ్వు మెల్లగా చెప్పొచ్చుగా, ఎందుకు అంత గొంతు చించుకుంటావు అన్నాడంట. అంటే ఎంత ఓర్పుగా ఉండాలి మనం. అంటే ఫస్ట్ సారి ఎలా చెప్పామో అన్ని సార్లు అలాగే చెప్పాలట. అది ఓర్పు. అంటే ఈ గుణాలు ఏమి మనలో లేకుండానే నీ స్థితి నాకు ఇవ్వండి ఒక ముక్కే కదా, ఆ స్థితి ఎట్లా వచ్చింది? ఆయనకున్నంత ఓర్పు మనకు రావాలి, ఆయనకున్నంత ప్రేమ రావాలి, దయ, క్షమ, ఈ గుణాలన్నీ రాకుండా ఆయన స్థితి ఇవ్వమంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. కాబట్టి ముందు బాబా అందరినీ ప్రేమగా చూసే తత్వాన్ని నాకు నువ్వు ప్రసాదించు అని మనం అడిగా అనుకోండి, అప్పుడు ప్రేమ వస్తుంది, దయ వస్తుంది, క్షమ వస్తుంది, త్యాగం వస్తుంది, అన్ని గుణాలు వస్తాయి కదా. కాబట్టి నాకు ఆ ప్రేమ భావాన్ని నాలో పెంపొందించాలని బాబాని ప్రార్థించాలన్నమాట. తర్వాత బాబా చరిత్రలోనే మనకు అందరికీ తెలుసు, నానా చంద్రతో ఒక రోజు బాబా దగ్గర కూర్చొని బాబా పాదాలు ఒప్పుతున్నాడు. ఎందుకని ఒప్పుతున్నాయంట, బాబా ఇక్కడ అందరూ ఉన్నారు, నేను మంచి పదవిలో ఉన్నాను, నాకు కనుక ఏదైనా చెడు ఆలోచన వస్తే ఈయన 10 మందిలో పెట్టి ఉతికి ఆడేస్తాడు. అప్పుడు వీళ్ళందరిలో నా పరువు పోతుంది. అందుకని చెప్పి భగవద్గీత చదువుకుంటున్నా అంట నానా చదువుతాడు. అప్పుడు బాబా అడుగుతాడు, ఏం చదువుతున్నావురా అంటే, సంస్కృతంలే బాబా, నీకు తెలియదులే బాబా. సరే నేను కూడా తెలుసుకుంటాలే చెప్పు అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, పాఠేన పరిప్రశ్నైన సేవయా ఉపదేశంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అంటే దాని అర్థం ఏందో చెప్పు బాబా, ఏ సేవ చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఇదిగో నేను చేస్తున్నాగా బాబా, ఇదిగో కాళ్ళు వస్తున్నానే, ఇలానే కాళ్ళు వస్తుంది, సేవ అయింది బాబా అని అంట. ఇది చేస్తే సరిపోతుందా అంటే మనం కూడా నేను మహాత్ముడి దగ్గరికి వెళ్తే కాళ్ళు పడదాం అనుకుంటాం మనం కూడా. ఆయన ఆపకుండా వస్తున్నాడు అనుకోండి, ఎప్పుడు ఆపమంటాడా అని ఎదురుస్తాం మనం, అంతే కదా. కానీ అది ఎలా ఉండాలి, ఈ శరీరం నాది కాదు, చేసే ఈ శరీరం ఆయన సేవ కోసమే ఉన్నది అని తలచి చేసిందే సేవ. బాబా అలానే చేశారు కదా, 12 ఏళ్ళు ఆయన తిన్నాడా తినలేదా ఏం లేదు, ఈ శరీరం నాది కాదు నా గురువుదే అన్న భావంతో చేశారు. కాబట్టి ఆ సేవ ఎలా చేయాలి అంటే ఎక్కడ మళ్ళీ ఎక్కడ ఆపేయమంటాడు అన్న భావం మనకు రాకూడదు అనమాట. అలానే తర్వాత పరిప్రశ్న అంటే, ఇదిగో బాబా ప్రశ్నలు అడగమే అంటే ఉండే ప్రశ్నలు అడగడం కాదు, తెలుసుకొని దాని ద్వారా ఉద్ధరణ పొందాలన్న భావంతో మనం ప్రశ్నలు అడగాలి, జిజ్ఞాసతో అడగాలి అని చెప్పి బాబా చెప్తారు. తర్వాత ఇంకా చెప్తారనమాట, గురువు అజ్ఞానాన్ని బోధిస్తాడు. అదే జ్ఞానం కాదు బోధించేదంటే అజ్ఞానం. ఏంటి అసలు మనం జ్ఞాన స్వరూపాలవే, మనలో ఉన్న చెత్త అంతా పైకి తీసేస్తే అప్పుడు మనమే జ్ఞాన స్వరూపం. కాబట్టి ఆ చెత్త ఏంది, అజ్ఞానం. అజ్ఞానాన్ని దేంతో రుద్దాలి, ఆ మట్టిని మసిపట్టిన పాత్రని మట్టితో రుచి పోగొట్టినట్లు సాత్వికమైన బోధ, సాత్వికమైన అజ్ఞానంతో మనలో ఉన్న అజ్ఞానాన్ని గురువు తొలగిస్తాడనమాట. అంటే ఇక్కడ మనం చదివేటప్పుడు కూడా ఎలా చదవాలి అంటే, నాన్న ఏమనుకున్నాడు, 10 మందిలో నా పరువు పోయిద్దేవో అని చదివాడు కదా, అది కరెక్ట్ కాదు. ఏం చదవాలి, భగవద్గీత చదువుతున్నా అంటే ఇంత గొప్పది మాస్టర్ గారు చెప్తారు, ఒక్క శ్లోకం తెలుసుకొని దాని అర్థం ఆశల్లో పెట్టినా తరిచిపోతాను. అంత గొప్ప భగవద్గీతను తీసుకొచ్చి అంటే దేహభ్రాంతే కదా, నా పరువు పోతుంది అనుకుంటే అది దేహభ్రాంతే కదా, ఈ దేహభ్రాంతి పోవాలి కదా, నేను అన్న భావం ఉండకూడదు గురువు దగ్గరకు వచ్చాక. కాబట్టి అది పోవడానికి చదవాలి కానీ వాళ్ళందరూ నన్నేదో అంటారనుకోవడానికి చదవకూడదు. అంటే హార్ట్ కూడా ఒకసారి ఎలా పడతామంటే, చిన్నప్పుడు పాడేవాళ్ళు పెద్దగా, వీళ్ళందరికీ ఇంత చిన్నపిల్లైనా హార్ట్ వచ్చు అనుకుంటారేమో, మా భావాలు అలా ఉండే అనమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ తప్పు కదా, ఎవరు గొప్ప భగవంతుడి దృష్టిలో ఉండాలి మనం, వీళ్ళెవరి దృష్టిలో ఉన్న ఉపయోగం లేదు కదా. అంటే మనకి తెలియకుండానే మనలో ఉండే భావాలు అన్నమాట ఇవన్నీ కూడా.
తర్వాత మనం ఎలాంటి గురువుని ఆశ్రయించాలి మనకి మనం నిర్ణయించుకుంటే సరైన వాళ్ళని మనం ఎన్నుకోలేం. ఎందుకని మనలో ఉన్నాయన్నీ అజ్ఞానపూరితమైన భావాలే కాబట్టి మళ్ళీ అలాంటి వాళ్ళనే ఎన్నుకుంటాం మనం కూడా. కానీ అందుకు బాబా ఏం చెప్పారు, గురు చరిత్ర పారాయణ. దానికి బాబా ఎవరు వచ్చినా సరే ఏ గ్రంథం తీసుకెళ్ళి బాబా ఏకనాథ భాగవతం చదవమంటావంటే చదువు అని చెప్పావాలట, బాబా యోగా వాసిష్టం చదవమంటావంటే చదువు అంటారు. కానీ ఆయన నోటి మీదగా చెప్పిన గ్రంథం ఒక్క గురు చరిత్ర మాత్రమే. అది కుషాబాబు అనే భక్తుడు ఉంటాడు. ఆయన అన్ని మంత్రాలన్నీ కూడా ఆయన మంత్రాల ద్వారా ఎక్కడెక్కడ వస్తువులు తెప్పించుకుంటూ ఉంటాడన్నమాట. తెప్పించుకుంటూ ఉంటే ఆ గురువుకి ఈయన మీద తీసుకొచ్చేసేసి వెళ్ళిపోతూ ఈయన చెప్తాడు, ఏమని గుళ్ళో షిరిడీలో సాయినాథుడిని ఆశ్రయించు అని చెప్తారు. అక్కడికి వెళ్ళగానే బాబా ఏమంటారు, నువ్వు గోదావరి నదిలో ఈ శక్తులన్నీ విడిచిపెట్టి వస్తే కానీ నేను నిన్ను మనసులోకి రానివ్వను అంటాడు. అంటే అది ఎంత విశ్వాసం ఉండాలి ఆ గురువు మీద. పోగొట్టుకుంటామా, ఆయన ఇస్తాడో లేదో మనకేం తెలుసు, కానీ ఉన్నాను పోగొట్టుకోంగా అంటే ఈకే గారు అంటారంట, మీ ఆస్తి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి రా, మీకు ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళండి అంటారు. ఒక్కళ్ళు పెట్టలేదంట. అంటే మనం ఎట్లా అంటాం, మంది ఇది నాది నాదన్న భావమే ఉంటుంది కానీ ఇదంతా గురువుది అన్న భావం మనకు ఉండదు కదా. కానీ కుషాబాబు ఏం చేశాడు, అవన్నీ వదిలేసి వచ్చాడు. వచ్చిన తర్వాత బాబా ఆయన చేత భిక్ష చేయించారు అహంకారం పోవడానికి. అయినా కూడా పోలా. అప్పుడు గురుచరిత్ర పారాయణ చేయించారు. 108 సార్లు గురుచరిత్ర పారాయణ చెయ్యి అని చెప్పి బాబా చెప్పిన తర్వాత 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేస్తాడు. చేసేటప్పుడు బాబా చరిత్రలో మనం చూస్తాం, దీక్షితుని బాబా 16,500 రూపాయలు దక్షిణ అడుగుతారు. ఎందుకంటే నువ్వు సరిగ్గా చదవట్లేదు, దాని అర్థం తెలుసుకొని చదువు. అలా నేను నాకేని అడుగుతాడు, రోజు 15 రూపాయలు దక్షిణ అడుగుతాడు. నా దగ్గర అసలు నాకు ఉద్యోగం లేదు బాబా, రోజు నీకు 15 రూపాయలు నేనేమి ఇస్తాను అంటే, నువ్వు యోగా వాసిష్టం చదువుతున్నావు కదా, అందులో బోధ నీ మనసులో నాటుకోవాలిరా, అందుకే నేను నిన్ను దక్షిణ అడుగుతున్నాను అంటాడు. ఇంతమందిని దక్షిణ అడుగుతాడు కానీ బాబా కుషాబాబుని అడగలేదంట. ఎందుకని 108 సార్లు చదువుతున్నా ప్రతిసారి కొత్తగా అనిపించిందంట. ఆయన చదివిందే చదువుతున్నాను ఆ భావం లేదు ఆయనకి. అంత శ్రద్ధగా ఆయన చదువుకున్నాడంట కుషాబాబు. అందుకని తర్వాత ఆ గురువు యొక్క గొప్పతనం ఆయనకి తెలిసింది. తెలిసాక ఒక రోజు బాబా ఆయన అనుగ్రహిద్దామనుకున్నారు. ఏకాదశి రోజు ఉల్లిపాయ తిన్నా రా అన్నాడు. బాబాయ్ వాళ్ళ ఏకాదశి నేను ఉల్లి తిన్నా అన్నాడు. సరే నువ్వు కూడా తింటే నేను తింటాను అన్నాడు. సరే ఇద్దరు కలిసి ఉల్లి ముక్కలు తిన్నారు. కానీ ఆ తర్వాత ఎవరో రాగానే బాబా అంటాడు, చూడండి రా బ్రాహ్మణ్ అంటాడు, ఉల్లిపాయ తిన్నాడు అంటాడు. బాబా తింటేనే నేను తిన్నాను అన్నాడు. సరే నేను తిన్నదేదో నేను కక్కి చూపిస్తాను రా అని చెప్పి ఆయన కక్కగానే కందమూలాల ముక్కలు వస్తాయి కానీ ఆమెలో ఉల్లి ముక్కలు లేవు. వెంటనే ఏం చేశాడు ఆయన, గురువుచ్చిష్టంగా దాన్ని మొత్తాన్ని తీసుకొని తాగేశాడు. అంటే అసలు ఎంత భక్తి ఉండాలి. అదేం చక్కగా పాలరాలతో పాలిష్ చేసేమి లేదు. అప్పట్లో ద్వారకామని గోతులు గోతులు మట్టి అంతా ఇసుక అట్లా ఉంటుందన్నమాట. నీట్గా ఏమి ఉండదు కదా. అలాంటి దాన్ని కింద పడితేనే మనం తీసుకొని తినడానికి ఆలోచిస్తామే, కానీ నోట్లో నుంచి కక్కేసిన దాన్ని అంత ప్రేమగా తీసుకుంటుంటే బాబాకే కళ్ళమ్మట ఆనంద బాష్పాలు వచ్చాయి. బాబా అవన్నీ వదిలేసి రమ్మన్నారు కదా. వదిలేసి వచ్చినందుకు ఏమిచ్చాడు ఆయన అంటే, బాబా కుషాబాబుకి ఒక వరం ఇస్తాడు. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు షిరిడీలోని విభూతిని వేర్వేరు విభూతిని చేతిలోకి వస్తుంది అని చెప్తారు. అంటే షిరిడి బూది అంటే ఏంటి, సాక్షాత్తు సాయినాథుని అనుగ్రహం కదా. అంటే అంతటి అనుగ్రహాన్ని ఆయనకి ఇచ్చాడు. కుషాబాబు సమాధి కూడా ఉంటుందంట నాసిక్ కొండల్లో, ఆయన సమాధి కూడా. అంటే ఎంత గొప్ప స్థితికి గురువు ఆయన్ని తీసుకెళ్లాడో కదా. కాబట్టి అందుకే మాస్టర్ గారు అంటారు, మనం ఎన్ని తప్పులు చేసినా అందరినీ ఏడిపించిన వాడు పాపాత్ముడు కూడా మహాత్ముడు కాగలడు, మనిషి కాదు మహాత్ముడే కాగలడు. దానికి ఎగ్జాంపుల్ వాల్మీకి మిలారేప గారి చరిత్ర అంతే కదా. వాళ్ళు ఎన్నో పాపాలు చేసినా మళ్ళీ వాళ్ళ పశ్చాత్తాపం వచ్చి మళ్ళీ వాళ్ళు సాధన చేసిన తర్వాత అంతటి గొప్ప వాళ్ళు అయ్యారు. అందుకని మనకి కూడా ఆ గురుచరిత్ర పారాయణ ఫస్ట్ ఏం చేస్తుంది, మనకు ఆ గురువు గురించి తెలిపి ఆయన గొప్పతనాన్ని తెలిపి ఆ సద్గురు సేవ ఎలా చేసుకోవాలి అనేది మనకి గురుచరిత్ర చెప్తుంది అన్నమాట. తర్వాత ఇంకా బాబా ఎన్నో బోధలు చేసేవారు. అందులో
ఒకసారి ఒక సాధకుడు యోగాన్ని అభ్యసిస్తుంటే ఆయనకి ఎక్కడో జరుగుతున్న విషయాలు ఆయనకు తెలిసాయి. అంటే మనకు కూడా సాధన చేస్తున్న వాళ్ళకి కొన్ని సిద్ధులు వస్తాయి. అయితే గురువుని ప్రార్థించాలంట, నాకు ఈ సిద్ధులు వద్దయ్యా, దీనికన్నా గొప్పదైన ఆత్మజ్ఞానాన్ని నాకు ప్రసాదించు. మాస్టర్ గారు మానేపల్లి వేణుగోపాల్ గారు అని చెప్పి ఆయనకి లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతూ ఉండేది. ఆయనకి ఏది కావాలంటే ఇస్తూ ఉండేది. అప్పుడు మాస్టర్ గారు ఆయనకి లెటర్ రాస్తారనమాట, నువ్వు అమ్మని ఇంతకన్నా గొప్ప స్థాయికి తీసుకెళ్ళమని అడుగు అని చెప్పి ఆయనకి లెటర్ రాస్తారనమాట. అప్పుడు మళ్ళీ ఆమె ఇది నా వల్ల కాదు, షిరిడి సాయిని ఆశ్రయించు అని చెప్పి లక్ష్మీదేవి కూడా చెప్తుంది అనమాట. అలా ఈ దూరదృష్టి లభించడం వల్ల వచ్చే స్థితులు మనల్ని హీనస్థితికి తీసుకెళ్తాయి. కాబట్టి బాబా చెప్తారన్నమాట, అది వేశ్య ప్రదర్శనతో సమానము, ఇలాంటివి నువ్వు ఎప్పుడు చేయవాకు అని చెప్పి బాబా చెప్తారు. సామాన్యంగా ఎంతో చిన్నవనిపించే విషయాలే చాలా పెద్దవి. దాన్ని సాధించకుండా సాధన ప్రారంభిస్తే ఇహపరాలు రెండూ చేరతాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. సాధన అని చిన్నే అనుకుంటా, ఏముంది. ఆయన రామకృష్ణ పరమహంస దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఒకరోజు రామకృష్ణ అన్నారంటే, నీ మొహమే చూడబుద్ధి కావట్లేదు, ఇవాళ నువ్వేం తప్పు చేసి వచ్చావు అన్నాడు. అంటే ఏం తప్పు చేయలేదు స్వామి, ఎంత బాగానే ఉంది అన్నాడు. అప్పుడు రామకృష్ణ బాగా ఆలోచించుకో, ఏం తప్పు చేస్తావు అంటే, క్యాజువల్ గా జోవియల్ గా అబద్ధం ఆడతాం చూడండి, మనం నవ్వించడానికి అబద్ధం ఆడతామే, అలా ఒక అబద్ధం ఆడాను అని చెప్పి ఆయన చెప్తాడు అన్నమాట. చెప్పగానే రామకృష్ణులు అంటారు, సాధకుడైన వాడికి నవ్వుతూ కూడా అబద్ధం ఆడకూడదు అని చెప్పి ఆయన చెప్తారన్నమాట. అంటే చిన్నగా అనిపించింది మనకి, కానీ అవన్నీ కూడా చాలా పెద్దవి. ఇవి చేయకుండానే మనం సాధన ప్రారంభిస్తే ఇక్కడ మనం సాధించేది లేదు, పైన మనం సాధించేది లేదు అని చెప్పి బాగా చెప్తారన్నమాట. అలానే ఆయన దగ్గర మనం ఎలా ఉండాలి అంటే, ఆయన్ని అంటి పెట్టుకుని ఉన్నవాడు మాత్రమే పరమార్థాన్ని పొందుతాడు. అంటే ఆయన చెప్పిన బోధ మనం గుర్తుంచుకోవాలి కదా. ఒకసారి బాబా మనకి మెయిన్ గా చెప్పేది ఇది, అసలు బాబా దగ్గరికి రాకపోతే ఇది తప్పని కూడా మా లాంటి వాళ్ళకి తెలియదు. ఏంటి? పరనింద. అంటే వాళ్ళు నిజమే కదా, వాళ్ళు చేసిందే కదా మనం చెప్తుంది అనుకుంటాం, కానీ దాని గురించి బాబా చెప్తాడు కదా. ఆయన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు, పరనింద చేస్తూ ఉంటే బాబా ఏమంటాడు, పంది చూడరా, సాటివారి మలాల్ని నువ్వు కూడా అలానే తింటున్నావు, వాళ్ళ లోపాలను నువ్వు కూడా నీ నాలుగుతా అంత శుభ్రం చేస్తున్నావు, ఇలా చేస్తే షిరిడి యాత్రకు వచ్చి ఏమి ప్రయోజనం అంటే, మనం 10,000 20,000 పెట్టుకొని షిరిడికి వెళ్ళినా కూడా మళ్ళీ అది బూడులో పోసిన పన్నీరే అవుతుంది, కానీ ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి మెయిన్గా బాబా చెప్పేది ఏంటి అంటే, మనం ఆ పరనింద మానుకోవాలి. మన గురుచరిత్రలో వస్తుంది కదా, ఏమని చెప్తారు, పరనింద చేయడం వల్ల ఏమవుతుందంట, మన పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ పాపం మనకు వస్తుంది. మన గురుచరిత్రలో వస్తుంది, వీళ్ళు ఫలానా పాపం చేస్తే ఫలానా రోగం వస్తుంది, ఫలానా పాపం చేస్తే ఫలానా రోగం వస్తుంది అని చెప్తారు. అంటే మనం అన్ని పాపాలు మనం చేయలే, కానీ ఒక్క పాపం మాత్రం మనం చేసాం. ఏంది? పరనింద. అందుకని అన్ని రోగాలు వచ్చినాయి, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, కీళ్ళ నొప్పులు వచ్చినాయి, హార్ట్ అటాక్లు వచ్చినాయి. అంటే అన్ని రకాల రోగాలు రావడానికి అందరినీ విమర్శిస్తున్నాం కదా. అందరినీ విమర్శిస్తే వాళ్ళందరి పాపము, వాళ్ళు చేసిన పాపాలని మనకు వచ్చి మన పుణ్యం అంతా వెళ్ళిపోయి మళ్ళీ ఆ కర్మంతా అనుభవించడానికి ఎన్ని జన్మలు పడుతుంది. అందుకని బాబా స్వయంగా చెప్పింది ఏంటి అంటే, పక్క వాళ్ళని నిందించద్దు. నువ్వు ఎప్పుడైతే పక్క వాళ్ళని నిందిస్తావో భగవంతుడు నీ లోపాలు ఎంచడం బిగించేస్తాడు. మన పక్క వాళ్ళ లోపాలు మనం ఎంచుతుంటే భగవంతుడు మన లోపాలు ఎంచుతాడంట. ఆయన కనుక లోపాలు ఎంచడం బిగించేస్తాడు అనుకోండి, మనం అసలు ఉంటామా అంటే అసలు ప్రతిదీ తప్పే కదా. ఏం చెప్తున్నాడు భగవద్గీతలో కృష్ణుడు, మాస్టర్ గారు కానీ ఎవరైనా ఏం చెప్తున్నారు, నేను చేస్తున్నానన్న భావంతో చేసేది ప్రతిదీ పాపమే. అంటే అన్ని అంతే కదా. ఏమంటారు, సత్సంగం బాగుందన్న అనుకోండి, మురిసిపోయామనుకో నేను చెప్తున్నానన్న భావం ఉన్నట్లే, బాగాలేదా అంటే కుంగిపోయామంటే నేను చెప్తున్నానన్న భావం ఉన్నట్లే. చెప్పేది చెప్పించేది ఆయన ఉన్నాడు అనుకున్నప్పుడు ఎట్లా అంటాం, న్యూట్రల్ గా ఉంటామంట. ఒక పని, సత్సంగమే కాదు, ఒక పని కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, చేయించేదంతా ఆయన అన్న భావం లేకపోతే మనకు పొంగు కుంగులు వస్తే, ఈ పొంగు కుంగులు వచ్చినాయి అంటే నేను చేస్తున్నానన్న భావం ఉన్నట్లే. కాబట్టి అది కర్మబంధంగా మారుతుంది.
అంటే ఏయో చంపక్కర్లా తిట్టక్కర్లా, నేను చేస్తున్నానన్న భావం ఉంటే చాలా, అది పెద్ద పాపం అని చెప్తున్నాడు ఆయన. అది దేహ భ్రాంతికి గురి చేస్తుంది కదా. కాబట్టి అలాంటి భగవంతుడు పక్క వాళ్ళ దోషాలు నువ్వు ఎంచకు, భగవంతుడు నీ లోపాలు ఎంచుతాడు అని చెప్పి మాస్టర్ గారు చెప్తారన్నమాట. అలానే హత్య, శత్రుత్వము, రుణము వీటి ఫలితం తప్పక అనుభవించాలన్నారు సాయి. అంటే మనం ఎవరినన్నా చంపినా శత్రుత్వము, అట్లానే రుణం. హత్య అంటే ఏం చెప్తాము, ఎవరిలో పొడిస్తే హత్య, అదొకటేనా హత్య అంటే? కాదు కదా. ధర్మరాజు అర్జునుడు యుద్ధం జరుగుతుంది, కర్ణుడు ధర్మరాజుని గాయపరిచాడంట. గాయపరిచిన తర్వాత ధర్మరాజుని పరామర్శించడానికి అర్జునుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అర్జునుడు అంటాడంట, ధర్మరాజు నీకు గాంధీవం చేతగా ఉంది, పడేసేయ అని చెప్పి అంటాడు. బయటకు వచ్చి బాధపడతాడంట. కృష్ణుడు అడుగుతాడంట, ఎందుకు విచారంగా ఉన్నావంటే, ఏం లేదు, నా గాంధీవాన్ని ఎవరు విమర్శించినా వాళ్ళ కళ్ళు నరుగుతానని నేను ప్రమాణం చేశాను, మా అన్నగారిని చంపాలి కదా అని చెప్పి అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడంట, మీ అన్నలో తిట్టేసినాకో చంపిన పాపం వచ్చింది అని చెప్పాడు. అంటే పక్క వాళ్ళని మనం తిరిగితే వాళ్ళని చంపినంత పాపం. మళ్ళీ వస్తాడంట, తిట్టేసి వస్తాడు, ఏదో మాట అనేసి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అర్జునుడు అంటే వాళ్ళని చంపిన పాపం వచ్చింది కాబట్టి నేను యుద్ధం చేయను అన్నాడు. అప్పుడు కృష్ణుడు అంటే నిన్ను నువ్వు పొగుడుకో, నువ్వు ఆత్మహత్య చేసుకున్న దాంతో సమానం అన్నాడు. రేపు మనం ఏం చేస్తాం, ఆత్మస్థుతి పరనింద. అంటే మనల్ని మనం పొగుడుకుంటాం, పక్కన వాళ్ళని నిందిస్తాం. హత్య అంటే ఏంటి, ఎక్కడ కట్ తీసుకొని పడవడమే కాదు, పక్క వాళ్ళని మనం నిందించామంటే అది హత్యతో సమానం అని చెప్పి బాబా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి హత్య, శత్రుత్వము, రుణం, ఎవరి పట్ల శత్రుభావం ఉన్నా సరే, మనకి వీరభద్రప్ప చెన్నబసప్ప కథలో వస్తుంది కదా, వాళ్ళిద్దరు కూడా ఎట్లాంటి భావం, ఒకరి మీద ఒకరికి ద్వేషభావం, వాళ్ళు ఎవరు కుక్కలు చంపుకోవాలి, లోపల మనసులో భావం. అలా మనకి ఎవరి పట్ల చెడు భావం ఉన్నా మళ్ళీ వచ్చే జన్మలో వాళ్ళు మరింత దగ్గరగా మన ఇంటికి వస్తారు. అంటే కొడుకు గాను, భర్త గాను, భార్య గాను, అత్త గాను, ఆడబడుచు గాను, తల్లి గాను, ఇంకా దగ్గరగా తీసుకొస్తాడు అన్నమాట భగవంతుడు. అప్పుడు ఇంకా కష్టం కదా. అందుకని చెప్పి ఎవరి పట్ల శత్రుభావం పెట్టుకోవద్దు. అందరిలో ఉన్నది బాబానే కాబట్టి వాళ్ళల్లో బాబాని ఎప్పుడైతే మనం చూస్తామో వాళ్ళల్లో ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. వాళ్ళు కూడా మారిపోతారు, ఖచ్చితంగా మారిపోతారు అన్నమాట. అందుకని శత్రుత్వం, రుణము అంటే ఏంటి, వాడు మంచివాడు ఈ చెడ్డవాడు అన్న భావం పెట్టుకున్నా కూడా రుణాలి. ఇవన్నీ రుణాలు పొందాలే కదా. మన ఇంటికి మాస్టర్ గారు చెప్తారు, మన ఇంటికి ఒక మంచివాడు రాగానే అబ్బా వీడు మంచివాడు అనుకుంటాం, చెడ్డవాడు రాగానే వీడు చెడ్డవాడు రా అనుకుంటాం అంట. అంటే ఇదేమో బంగారపు సంఖ్యల, ఇదేమో ఇనప సంఖ్యల, ఏ సంఖ్యలు అయితే ఏమి బంధించడానికి అంటాడు వివేకానంద. కాబట్టి వాళ్ళల్లో కూడా బాబా ఉన్నాడన్న భావం ఉండాలి కానీ ఎవరి పట్ల ఏ భావాలు పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు పరమాత్మ. అలానే నిజంగా కూడా శత్రుభావం వద్దు. ఒక భక్తుడు రమణేశ్వర ప్రసాదంగా బతుకుతుంటే ఇంకొకటి తీసుకోలేదట. ఆ 100 మందిలో కూడా బాబా ఈయనే అడుగుతాడు, ఏంద్రా ప్రసాదం తీసుకోలేదంటే, వారికి నాకు పడవలే బాబా అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, ఇచ్చేదెవరు, పుచ్చుకునేదెవరు, ఇవ్వబడేదేంటి, అంతా ఒకటే, తీసుకో అని చెప్పి బాబా చెప్తారన్నమాట. అంటే అంతా భగవంతుడి ప్రసాదమే, అది ఇచ్చేవాడు భగవంతుడే, తీసుకునేవాడు భగవంతుడే, ఇవ్వబడే వస్తువు కూడా భగవంతుడి స్వరూపమే. ఈ భావం పెట్టుకోమని చెప్పి బాబా చెప్తారు. అలానే నానా చంద్రవర్కర్కి ఒకరోజు బాబా చెప్తాడు, యాచించిన వారికి శక్తి కొద్ది సమర్పించు, ఇంకా అడిగితే వీలు కాదని సౌమ్యంగా చెప్పు, కోపించవద్దు. ఆ ఇంటికి బిచ్చగత్త వస్తుంది, ఆ బిచ్చగత్త రాగానే 2 సేర్లు ధాన్యం పెట్టారు, ఆ 4 సేర్లు కావాలండి, 4 సేర్లు కావాలంటే ఆయన తిట్టి బయటికి పంపించేస్తాడు. అంటే మనం అనుకుంటున్నాము 2 సేర్లు అంటే అది తక్కువేం కాదు కదా, అది తక్కువ కాదు కదా. మనం పెట్టేది గుప్పుడు బియ్యం లేకపోతే గిట్ట బియ్యం పెడతాం. కానీ ఆయన 2 సేర్లు పెట్టినా ఆయన 4 సేర్లు ఎప్పుడైతే అడిగిందో ఆయన కోపం వచ్చింది. అంటే అక్కడ బిచ్చగత్త అడిగింది, నేను యజమాన్ని, ఆవిడ బిచ్చగత్త అన్న భావమే కదా, అంతే కదా. అలానే ఇప్పుడు మనం కూడా భగవంతుడి దగ్గరికి వస్తున్నాం, ఆయన ఇచ్చిన దాంతో తృప్తి పడుతున్నామా? వచ్చి ఏమడుగుతున్నాం, నాకు ఇల్లు ఇవ్వవా, మా అబ్బాయి పెళ్లి చేయవా, మా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వవా, నాకు బంగారం కావాలి అంటే ఏంటి, మనం కూడా అడుగుకుంటున్నాం, అంతే కదా. వాళ్ళు కొంచెమే అడుగుతున్నారు, మనమే ఎక్కువ అడుగుతున్నాం. కానీ ఆయన ఇట్లానే చీపో అంటే మనకు కోపం వస్తుంది. కానీ మనం మాత్రం వాళ్ళని ఇసిగించుకుంటాం,
భగవంతుడు మాత్రం మనం అడిగిందల్లా ఇవ్వాలంటాం. అది ఎంతవరకు న్యాయం? కాబట్టి ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారంటే మనం ఏమీ అడగాల్సిన అవసరమే లేదు భగవంతుడిని. మనకి ఏది అవసరమో మనకన్నా ఆయనకే బాగా తెలుసు అని గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి మాస్టర్ గారు చెప్తారు. అలానే అసలు కోపం రావడానికి కారణం ఏంటి? నాది అనే మమకారం. ప్రతిదీ నాది నాది అని. ఒక ధనవంతుడు ఉన్నాయంట, ఆయన ఇల్లు కాలిపోతుంటే ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే కొడుకు వచ్చాడంట, నానా మన ఇల్లు అమ్మేసాము రాత్రి, ఇది మంది కాదు అన్నాడంట. ఏడుపు అయిపోయింది. మళ్ళీ రెండో కొడుకు వచ్చాడంట, నువ్వు సంతకం పెట్టుకుంటే ఎట్లా కుదురుద్ది నాన్న అన్నాడంట. మళ్ళీ ఏడుస్తున్నాడు. మూడో కొడుకు వచ్చి వాళ్ళు భయానం కూడా ఇచ్చారు, నాన్న నీకేం భయం లేదు, ఇది వాళ్ళదే మంది కాదు అన్నాడంట. మళ్ళీ ఏడుపు ఆపేశాడంట. అక్కడ సందర్భం ఏమీ మారలా, ఇల్లు తగలబడుతూనే ఉంది. కానీ ఎప్పుడైతే నాది అనుకున్నాడో ఏడుపు దిగునైంది, నాది కాదు అనుకున్నాడో ఏడుపాయి. అంటే నిజానికి ఇదంతా ఎవరికి అసలు? భగవంతుడి దగ్గర మనం ఏమన్నా తెచ్చాము వచ్చేటప్పుడు. కానీ ఎవరు డబ్బులు ఎగ్గొట్టినా నా డబ్బులు పోయినాయో అంటాం, మన అబ్బాయికి ఏదన్నా తగ్గినా నాది పోయిందో అంటాం, ఏ దొంగతనం చేస్తే నాయి పోయినాయి అంటాం. నిజానికి అంతా బాబాదే కదా. ఆయన ఎవరి దగ్గర రాసి పెట్టుకుంటే మనకెందుకు? ఆ భావంతో మాస్టర్ గారు జీవించారు కాబట్టే ఆయన అంత మహాత్ముడు అయ్యారు. ఇది చెప్పినంత ఈజీ ఏం కాదు కదా. కానీ ఆ భావం మనం ప్రతి క్షణం మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రతిదీ ఇది ఆయనది కదా, డబ్బులు పోయినాయి నాయి కాదు కదా, ఇది బాబాదే కదా, నాకేం సంబంధం అని అలా ప్రతిదాన్ని మనం అనుభవంలోకి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, ఏదో ఒక జన్మలో ఆయన ఇస్తాడు కదా. కాబట్టి ఇక్కడ నాది అనే మమకారం మనకి దుఃఖం రావడానికి మూల కారణం. ఒక మార్వాడి వస్తాడు, బాబా నా పొలం కాలిపోతుంది అంటే బాబా అంటాడు, కాలింది గడ్డే కానీ నీ శరీరం కూడా కాదు కదరా, దానికి ఎందుకు ఏడుస్తావు? పంచభూతాల నుంచి వచ్చింది మళ్ళీ పంచభూతాలే తీసుకునే, దేనికి ఏడుస్తావు అంటాడు. అంటే ప్రతిదీ భగవంతుడే అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే మనలో ఉండే చిన్న చిన్న లోపాలు కూడా బాబాకి సద్గురువు తెలుసు కాబట్టి మన మనసులో ఉన్న దోషాలను కూడా ఆయన సరి చేస్తూ ఉంటారు అన్నమాట. ఒకసారి ఒక ముస్లిం స్త్రీలు ఇద్దరు వస్తారు బాబా దగ్గరికి. బొట్ట వేసుకొని వస్తే నానా చంద్రకర్ అక్కడి నుంచి లేచి వెళ్ళబోతే నానాలో ఉన్న చెంచల భావాలేవో బాబాకి తెలుసు కాబట్టి నువ్వు కూర్చో నాన్న, వాళ్ళే రావాలనుకుంటే వస్తారు, లేకపోతే లేదు అంటారు. ఆయన ముసుగు తీసుకోగానే ఆ అందాన్ని చూసి మనసు చెలిసిపోతుంది అనమాట. బాబా తల మీద ఒక్కడి వీకి, ఒరే అందమైన దేవాలయాలు ఎన్ని లేవు, మనం బాహ్య రూపాలని కాక లోపల ఉన్న దైవాన్ని పూజించాలి, ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవ లీలను చూడాలి అని చెప్పి బాబా బోధ చేస్తారనమాట. అంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నా ఇదంతా భగవంతుడిదే అని గుర్తు పెట్టుకో, అంతేగాని వీళ్ళు వాళ్ళు అనే భావం పెట్టుకోవద్దు. ఇదంతా బాబానే, ఇదంతా భగవంతుడి యొక్క లీలగానే మనం ఎప్పుడైతే చూస్తామో మనకు అది కర్మబంధంగా మారకుండా ఉంటుంది. అలానే ఒకరోజు రాధాకృష్ణ ఆయనకి జ్వరం వస్తే బాబా నిత్యం తెప్పిస్తారు. ఆ నిత్యం తెచ్చిన వాడికి 2 రూపాయలు ఇచ్చాడంట బాబా. అంటే నిత్యం తెచ్చినందుకు 2 రూపాయలు అంటే అని బాబా చెప్తారు, ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి. అంటే ఎవరి చేత మనం పని చేయించుకుంటున్నా, మనం పనుల దగ్గర మనం కూడా బేరాలు ఆడతాం కదా, కానీ బేరం ఆడటం కాదు, వాళ్ళకి తృప్తి పడేలాగా మనం ఇవ్వగలగాలట. లేకపోతే అది కూడా మనకి కర్మబంధంగా తయారవుతుంది. అలానే ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒకటే తగింది. ఎవరన్నా ఏమన్నా చెప్పగానే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వాళ్ళు అలా చెయ్యట్లేదు, వీళ్ళు ఇలా చెయ్యట్లేదు అంటాం. కానీ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, ధర్మాచరణలో ఆత్మవ్యవస్థ ఒకటి వినంగానే ఇది నేను చేస్తున్నానా లేదా అన్నది మనం గమనించుకోవాలన్నమాట. ఒకసారి ఒక అతను వచ్చి బాబాని డబ్బులు అడుగుతాడు, బాబా లేవని చెప్తారు. శ్యామ అంటాడు, నువ్వేమో చక్కగా అన్ని నిధులు మాకు చెప్తావు కానీ నువ్వేమో చేయవా ఏంటి, డబ్బులు ఉన్నాయిగా, డబ్బులు లేవని అబద్ధం చెప్తావేంటి అంటాడు. అప్పుడు బాబా అంటాడు అనమాట, ఈ డబ్బులు ఇస్తే వీడు పాడైపోతాడురా, వాడు తాగుతాడు, అందుకని వాడికి లేవని చెప్పాను అంటాడు. అంటే ఇక్కడ పాఠశాల ధర్మసూత్రం ఏం చెప్తుంది, శ్రేయస్సు చేకూర్చే అసత్యమైన సత్యమే, శ్రేయస్సును పాడు చేసే సత్యమైన అసత్యమే. అంటే వాళ్ళల్లో మార్పు వస్తుంది అనుకున్నప్పుడు అసత్యం చెప్పినా కూడా తప్పు లేదు అని చెప్పి బాబా చెప్తారన్నమాట. అలానే ఒకసారి దాసకనికి మనసు చెలుస్తుంది. అప్పుడు నోల్కర్ చెప్తాడు, బాబా మీద నీ అనుభవాన్ని అంటిపెట్టుకో, నీ అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకో అని చెప్తాడు.
అవును నిజమే కదా బాబా, గంగా యమున జలాలు వచ్చినాయి కదా బాబా పాదాల నుంచి. ఆయనకి ఉద్యోగంలో ఎన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా బాబాను తెలుసుకోగానే మళ్ళీ అవన్నీ మారిపోయినాయి కదా అని మళ్ళీ ఆయన మనసు స్థిరమవుతుంది అన్నమాట. అప్పుడు బాబా అంటారు, ఇక్కడ మాస్టర్ గారు రాస్తారన్నమాట, నూల్కర్ పట్ల నువ్వు కృతజ్ఞతగా ఉండు అని చెప్పి దానికి మాస్టర్ గారు చెప్తారు. సద్గుడైన సాయి పట్ల దాసగనుకి భక్తి స్థిరపడేలాగా సహకరించడంలో మరే మానవుడు చెయ్యలేనంతటి సహాయం చేసిన నూల్కర్ సాయి అనుగ్రహానికి ప్రతీక. అంటే వీళ్ళు పడిపోతున్నా పక్కనే ఉండి చెప్పించేవారెవడు? బాబా యొక్క అనుగ్రహం ఉంటేనే వాడు మళ్ళీ మనకి చెప్తాడట, లేకపోతే చెప్పలేదు. కాబట్టి అతను పూజ్యుడు, అందుకని వాడి పట్ల నువ్వు కృతజ్ఞతా భావం కలిగి ఉండు. అతన్ని సేవిస్తే దాసకనుక అహంకారం అంతరిస్తుంది. కాబట్టి వాడిని మనం సేవించామనుకో మనలో ఉన్న అహంకారం పోతుంది. అయితే బాబా నీ గురువు నూల్కర్ అని చెప్పాల, అతని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండు, అంతేగాని వాడు నీ గురువు అయిపోడు అని చెప్పి బాబా మాస్టర్ గారు చెప్తున్నారు అన్నమాట. అలానే ఇంకొకడు కూడా, ఒక భక్తుడు షిరిడి వెళ్తుంటే సాటి ప్రయాణికుడు మానవుడైన సాయిని కొలవడం వ్యర్థం అని చెప్తే అప్పుడు శ్యామాన్ని పిలిచి ఇతనికి ఏదన్నా మంచి మాటలు చెప్పు అని బాబా అంటారు. అతనికి కూడా బాబా ఏం చెప్తాడు, శ్యామ ఏం చెప్తాడు, నీ అనుభవాన్ని అంటి పెట్టుకో అని చెప్తాడు. అంటే ఎప్పుడైనా మనం పక్కన వాళ్ళు చెప్పింది నమ్మామనుకోండి అది నిలబడదు, పడిపోతుంది. కానీ మన అనుభవాన్ని మనం ఎప్పుడైతే మనకు అనుభవం ఎప్పుడైతే వస్తుందో ఎవరైనా చెప్పినా అది పడిపోదన్నమాట. అందుకే మాస్టర్ గారు కూడా నేను చెప్పాను మీరు సాయిని ప్రార్థించొద్దు, మీకు అనుభవం కలిగితేనే చెయ్యండి అని చెప్పేవాళ్ళంట మాస్టర్ గారు. ఎందుకని ఎవరికి వాళ్ళకి అనుభవం కలిగితే పక్కన వచ్చి ఎవడు ఎన్ని చెప్పినా మనం దాన్ని నమ్మం అన్నమాట, అది బండరాయిలాగా నిలిచిపోతుంది. కాబట్టి అలాంటి అనుభవాన్ని సంపాదించుకోమంటారు. ఆయన చెప్పిన బోధలు ఎన్ని చేస్తే అంతటి అనుభవాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడు కదా. కాబట్టి ఆయన చెప్పినట్లుగా చేస్తే మనం కూడా అంతటి స్థితిని మనం పొందుతాము అని చెప్తున్నాడు. అలానే ఎవరైనా సహాయం అర్థిస్తే మనం తప్పకుండా చేయడం కానీ లేదా చేసేవాడి గురించి చెప్పడం కానీ చేయమన్నారు. ఆయన కర్ణుడు ఉన్నాడంట, కర్ణుడు దానం చేసేవాడు కదా బాగా. స్వర్గానికి వెళ్ళాడు, స్వర్గానికి వెళ్తే ఆయనకు అన్నం పెట్టట్లేదంటే అన్ని పెడుతున్నారంట. ఇదేంటి అయ్యా నాకు ఆకలి అవుతుంది అంటే, అయ్యా నువ్వు ఎప్పుడు అన్నదానం చేయలేదు అందుకే నీకు అన్నం పెట్టట్లేదు అన్నారు. సరే ఇప్పుడు నాకు ఎట్లాగా అంటే అన్నం పెట్టే చూపించావా, ఎప్పుడైనా ఇంటిని చూపించావా అంటే అది ఆ ఇల్లు అని చూపించాను అన్నాడు. అట్లా అయితే ఆ ఏళ్ళు నోట్లో వేసుకో అన్నాడు. ఆ నోట్లో ఏళ్ళు వేసుకోగానే ఆయనకు అందులో నుంచి అమృతం వచ్చి ఆకలి తీరిపోయిందండి. అంటే మనం చెయ్యలేకపోయినా ఇదిగో ఫలానా వారు చేస్తారని చెప్పినా కూడా భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాను అని చెప్పి చెప్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలిమేల్ మంగమ్మ సహిత భరద్వాజ్ మహారాజ్ కీ జై. పుత్రేవదత్తకు జై. బాబా చెప్పించినవి అన్ని అందరూ ఆచరించాలని, ఆ అనుగ్రహాన్ని కూడా ఆయనే ఇవ్వాలని బాబానే వేడుకుంటూ